శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మనకు కర్మను బట్టి జన్మ, ఈ సిద్ధాంతం భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరించి ప్రచారంలోకి వచ్చింది. మనం అనుకుంటాం ఇవన్నీ నిజం కాదు, ఎవరో కల్పితాలు అని. అయితే మనం చూస్తూ ఉంటాం లోకంలో ఎన్ని రకాలైనటువంటి జీవులు ఉన్నాయి, అందులో మానవులు ఎన్ని రకాలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో కొంతమందికి విద్య అబ్బుతుంది, ధనం కలిగి ఉంటారు, మరి కొంతమందికి ఇవేవీ లేకుండా ఉంటారు, కొంతమంది రూపహీనులై ఉంటారు, కొంతమంది రూపస్తులై ఉంటారు. ఇట్లా ఎందుకు ఇన్ని తేడాలు వస్తుంటాయి? మన కర్మను బట్టి మాత్రమే మన జన్మ అనేటువంటిది యథార్థం. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు వివేకంతో ఆలోచించగలిగినటువంటి వాడై ఉండి మరి తత్వాన్ని, సత్యాన్ని తెలుసుకోలేకపోతే అతడు అజ్ఞానంలో ఉన్నట్టే అవుతుంది. అందువల్ల మన ప్రాచీనమైనటువంటి సంస్కృతి, సంప్రదాయములు, పురాణములు, వాటిలో పెద్దలు చెప్పినటువంటి విశేషాలు అన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ కర్మ సిద్ధాంతం మనకి తప్పకుండా బోధపడుతుంది. భాగవతంలో వర్ణించినటువంటి గజేంద్ర మోక్షణ కథ, నిజానికి అందులో వర్ణింపబడినటువంటి గజేంద్రుడు కానీ మొసలి కానీ అవి సామాన్యమైనవి కావు. గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహారాజు. ఆయన గొప్ప తపస్సు చేసుకున్నాడు, విష్ణుభక్తుడు. అయితే ఆయన ఏకాగ్రంగా భగవత్ చింతనలో ఉండటం వల్ల తన దగ్గరకు వచ్చినటువంటి పెద్దల్ని గౌరవించలేకపోయాడు. అగస్త్య మహర్షి వచ్చి తన్ని చూచి లేచి నమస్కరించడం కానీ లేకపోతే ఆదరించడం కానీ లేనటువంటి ఆ రాజును చూసి, నువ్వు మందబుద్ధివై ఉన్నావు కనుక నువ్వు కరీంద్రుడివై పుడతావు అని ఆయన శాపం పెట్టాడు. అంటే పూజ వ్యతిక్రమం, అంటే పెద్దలను గౌరవించవలసిన చోట గౌరవింపకపోవటం అనేటువంటిది వాళ్ళకు కోపాన్ని తెస్తుంది. ఆ విధంగా మరి ఆయనకి కోపం వచ్చి అతను శపించాడు. ఆయన గజేంద్రుడై పుట్టాడు. అలాగే హుహు అనేటువంటి గంధర్వుడు నదిలో స్నానం చేస్తూ, అదే నదిలో ఉండి స్నానము, భగవత్ ప్రార్థన, అర్ఘ్యపాద్యాదులు ఇస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆ గాలవుడు అనేటువంటి మహర్షికి ఆయన నీళ్లలోంచి వచ్చి పట్టుకున్నాడు. అది ఒక ఆటగా తీసుకున్నాడు ఆయన, లీలగా. కానీ మహర్షి తన యొక్క విధులకు విఘ్నం కలిగించాడని, తను భయపెట్టాడని ఆయనకి కోపం వచ్చి, నువ్వు మొసలిపై పుడతావు అని చెప్పించాడు. ఆ విధంగా హూహు అనే గంధర్వుడు మొసలిగా పుట్టి, ఇంద్రద్యుమ్న మహారాజు ఏనుగుగా పుట్టి వాళ్ళ జీవితాలను గడుపుతూ, ఒకనాడు వారి పుణ్య పరిపాకం చేత మరి ఆ ఏనుగు వచ్చి ఇక్కడ స్నానం చేయటం, పరివారంతో సహా వచ్చింది, నీళ్ళన్నీ కూడా కలుతపెట్టింది. అసలు ఆ సరోవరాన్ని చూడంగానే ఆ ఏనుగుకి ఒక విధమైనటువంటి పంచేంద్రియోన్మాదం, అంటే తానెవరో ఏమిటో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఇంద్రియములే మనం ప్రవర్తించడానికి కారణమవుతాయి.
ఆ ఇంద్రియములను అదుపు లేనప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. సరోవరం చాలా అందమైనటువంటిది, పూలతో ఆకులతో చాలా అందంగా ఉంది. అటగాంచన్ గరిడీ విపుండు నవపుల్లంభోజకల్హారమున్ నటదిందిందిరవరమున్ కన్కమఠ మీనగ్రాహ దుర్వారమున్ వటహింతాళకప రసాలసాల సుమనోవల్లీ కుటీతీరమున్ చెటులోద్ధూతమరాళ చక్రబక సంచారం కాసారమున్. త్రిజగన్మోహనమైనటువంటి ఆ సరోవరాన్ని చూడంగానే ఆ గజేంద్రుడికి పంచేంద్రియములు మరుగున పడిపోయినాయి. తోయ జగంధంబు తోగిన చల్లని మెల్లని ఘాట్పుల మేనులరా. స్పర్శ స్వభావంగా కలిగినటువంటి ఆ వాయువు ఆ సరోవరం నుంచి వస్తూ అక్కడ ఉండేటువంటి పద్మముల యొక్క చల్లనితనం అట్లాగే పరిమళాన్ని తీసుకొచ్చింది. దాంతో శరీరం మైమర్చిపోయింది. తోయ జగంధంబు తోగిన చల్లని మెల్లని గట్టుల మేనులర కమలనాళాహార విమల వాక్కలహం సరవములు శివుల పండుగులు చేయ. ఆ సరోవరంలో ఉండేటువంటి హంసలు, తక్కినటువంటి జలపక్షులు అవి చేసేటువంటి కలరవం, అవ్యక్త మధురమైనటువంటి ఆ ధ్వనులు చెవులకు ఇంపుగా ఉండి ఆ శ్రవణేంద్రియాన్ని మైమరపు చేసింది. పుల్లదిందీవరంభోరుహామోదంబు గ్రాణరంధ్రంబుల గారమింప పరిమళం, వికసించినటువంటి పద్మముల నుంచి వచ్చేటువంటి ఆ పరిమళం ముక్కు పుటములు, నాసాపుటములను మైమరపింపజేసి ఆనందింపజేసి నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గక్వరముల వాడు దీర్ప. అప్పటిదాకా ఆ ఇళ్లలో తిరిగి దాహంతో వచ్చినటువంటి వాటికి ఇక్కడ ఆ నీళ్లు, ఆ సరోవరంలో ఉండేటువంటి ఆ జలం, ఆ జలప్రాయమైనటువంటి జలం నుంచి ప్రసరించినటువంటి ఆ చల్లని మెల్లని ఆ వాయువు ముఖంలో పట్టుకున్నటువంటి ఆ బెట్టతనాన్ని పోగొట్టింది. వడగాల్పుకించి సేద తీర్చింది. త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన ఈ విధంగా ముల్లోకముల్లోనూ అందమైనటువంటి ఆ సరోవరాన్ని చూసి దీప్తమైన విభవమీక్షణములగును మిందుసేయ. ఆ సరోవరాన్ని చూస్తేనే మైమరుపు కలిగింది. అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయూధంబు మరుగుదుచ్చే. అందువల్ల ఇంద్రియ వ్యాపారం వల్ల కలిగేటువంటి తన్మయత్వం ఉన్నదే అది తప్పులను చేయిస్తుంది మన చేత. అక్కడే ప్రమాదం. ఇప్పుడు మనం బజార్ను పోతూ ఏవో చూస్తూ వెళ్తున్నాం, అక్కడ ప్రమాదం జరుగుతుంది. అందువల్ల మన దృష్టి అంతా కూడా లక్ష్యం మీద ఉండాలి. ఆ లక్ష్యాన్ని మర్చిపోయి తక్కిన విషయాల మీద మనస్సు పెడితే అక్కడే ప్రమాదం లభిస్తుంది. అందువల్ల ఆ విధమైనటువంటి ప్రమాదానికి గురి అయి ఆ సరోవరంలో దిగినటువంటి ఆ గజేంద్రుడు నీరు తాగి బయటికి రాకుండా ఆ సరస్సునంతా కూడా కలతబెట్టి తోటి గజములతో కలిసి ఆటలాడటం మొదలుపెట్టాడు. ఎక్కడో ఉన్నటువంటి మొసలి కూడా కదలి వచ్చి మరి ఈ గజేంద్రుడిని పట్టుకుంది. ఇద్దరు చాలా కాలం పోరాడారు. శక్తి లేకపోయి క్షీణించిన తర్వాత గజేంద్రుడు పూర్వజన్మ పుణ్య విశేషం చేత ఆ భగవంతుని యొక్క స్మరణ వచ్చింది. ఆయన్ని చక్కగా ప్రార్థించాడు. అప్పుడు ఆపన్న ప్రసన్నుడైన ఆ విష్ణుమూర్తి ఎవరితో కూడా చెప్పకుండా తను పరిగెత్తుకొని వచ్చి భక్త పాలన కళా సంరంభుడై వచ్చి మరి ఆ మొసలిని సంహరించాడు. ఆ గజేంద్రుడు చెప్పినటువంటి ఆ చేసినటువంటి ప్రార్థనలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఉంది. తద్వారా రోజు పారాయణ చేసుకునేటువంటి
అవకాశం ఉంది. అందరూ కూడా మరి మోక్షాన్ని కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడాను ఈ ఘట్టం చక్కగా పాడుకోవాల్సినటువంటి సందర్భం. పోతన మహాకవి పరవశంతో తాను ఆ భగవంతుని కీర్తించినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి. అందులో చివరికి ఊహ కలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము బొందు దేహి క్రియ దీనదశన్ గజండి భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదకురాగ్రశల్యమై. గజేంద్రుడు ఒక జీవుడిలాగా అతడు గజేంద్రునితో మొసలితో పట్టుబడ్డాడు. జీవితంలో జీవుడు తాను కన్న రంగుల కళలన్నీ మాసిపోయి మోహనతతో చుట్టబడి కట్టబడి దాన్ని విడిపించుకోలేక జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటూ ఎలా అయితే దీనుడై భీషణమైనటువంటి సమస్యలతో చిక్కుకుని చివరికి చిక్కి శల్యమైపోతాడో ఆ విధంగా గజేంద్రుడు ఆ మకరి చేత పట్టుబడి అతడు ఆ జీవుని యొక్క స్థితికి చేరాడని వర్ణించడం ఇది చాలా ఆత్మీయమైనటువంటి మానవ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఇందులో మనం గ్రహించవలసింది జీవులకు ఈ మోహలత నిబద్ధ పదమును విడిపించుకునేటువంటిది మరి అది భగవత్ చింతనతో మాత్రమే సాధ్యం అవుతుంది. దక్కినవన్నీ కూడాను అశాశ్వతములు అస్థిరములు అనేటువంటి విషయం మనకి బోధపడుతుంది. ఊహ కలంగి జీవన పుటోలమునంబడి ప్రవాహం, ఓలం అంటే ప్రవాహం, జీవన పుటోలమునంబడి కోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము వందు దేహి క్రియ జీవుడు దీనదశన్ గజముండి భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదకురాగ్రశల్యమై. ఆ మకరి పట్టు ఆ కాలు గాయమై నెత్తురు ప్రవహిస్తూ మరి దాన్ని విడిపించుకోలేక జనన మరణాత్మకమైనటువంటి సంసారంతో పాటుపడుతున్నటువంటి జీవుడిలాగా బాధపడుతున్నట్టు. చివరికి ఎవని చేజనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనైన వాడెవ్వడు వాని నా ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదన్ అని భగవంతుడిని చింతించాడు. పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో అతడు భగవంతుడిని స్మరించాడు. కష్టంలోనే భగవంతుడు గుర్తుకొస్తాడు. ఆ విధంగా ఆ జీవుడికి భగవంతుని యొక్క ఆలోచన కలిగింది. అయితే ఆ మకరం అంటేనే పట్టు, మకరం మొసలి పట్టు అంటారు. అట్లాగే అది కూడా పట్టు పట్టి కూర్చుంది. పదద్వంద్వము నెలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ బరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబనగతిన్ క్రీడించు యోగింద్రు మర్యాదన్ అక్రము విక్రమించే కరిపదాక్రాంత నిర్వక్రమై. ఒక యోగి ఎలా అయితే హరిపాదములను పట్టుకొని విడిచిపెట్టాడో ఆ భగవత్ సాక్షాత్కారం వరకు అతడు శ్రమిస్తాడో, తపిస్తాడో, జపిస్తాడో, ఆ విధంగా ఈ మకరి గజేంద్రుని యొక్క పాదాలను పట్టుకొని గట్టిగా విడవకుండా ఉంది. తద్వారా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందగలిగింది. సుదర్శన చక్రంతో శిరస్సు ఖండింపబడి మోక్షానికి అర్హమైంది.
ఈ శాపమోక్షణంతో పాటు అతనికి ఉత్తమ గతులు కూడా కలిగినాయి. హూహు అనేటువంటి మరి గంధర్వుడుగా ఆయన తన పూర్వ రూపాన్ని పొంది విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రుడై నిజ దేశానికి చేరాడు. అందువల్ల ఇక్కడ కరిపదాక్రాంతము అన్న మాట స్థానంలో హరిపదాక్రాంతమైనటువంటి ఆ యోగి లక్షణాన్ని చెప్తున్నాడు. ఒక చోట కూర్చుని తిష్టకుంటే కానీ నిష్ట కదలదని పాదద్వంద్వము నెలమోపి పవను బంధించి రాచక పూరక కుంభకములనేటువంటి ఆ యోగ మార్గంలో అతడు పవను బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి ఈ పంచేంద్రియములను త్వక్చక్షు స్తోత్ర జిహ్వాఘ్రాణములనేటువంటి ఈ ఇంద్రియములను మరి నిరోధించి వాటిని బుద్ధిలతకు మారాకు హత్తించి ఎప్పుడైతే ఇంద్రియ జయం లభిస్తుందో అప్పుడు బుద్ధి వికసిస్తుంది. తపస్సు సంపన్నులకు త్రికాల జ్ఞానం ఎలా వస్తుంది అంటే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వల్ల సాధన వల్ల వాళ్ళకు సిద్ధిస్తుంది, వాళ్ళ బుద్ధి వికసిస్తుంది. బుద్ధిలతకు మారాకు హత్తించి ఒక కుండలో చిల్లు కుండలో నీళ్లు నిలవనట్లుగా ఈ ఇంద్రియ వ్యాపారంలో ఇంద్రియ సుఖం కోసం ప్రయత్నం చేసేటువంటి జీవులకు ఆ జ్ఞానం ఆత్మతత్వ జ్ఞానం కలగదు. వాటిని ఇంద్రియములను జయించి సాధన చేస్తేనే బుద్ధిలతకు వికాసం కలుగుతుంది. బుద్ధిలతకు మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనగతి క్రీడించు యోగీంద్రు మర్యాదం. దుఃఖరహితముడై ఎప్పుడైతే ఇంద్రియాలని జయించి బుద్ధిని వికసింపజేస్తున్నాడో అప్పుడు ఇక దుఃఖాలు అనేవి ఉండవు. ఆయనకి ఆ లక్ష్యంగా బ్రహ్మపదావలంబనగతిని క్రీడించు యోగీంద్రుడు ఆ బ్రహ్మపదమే ఆయన కన్నుల ముందు కనపడుతుంది. ఆ లక్ష్యం చేరటమే అతని యొక్క కర్తవ్యంగా అతను భావిస్తాడు. అందువల్ల బ్రహ్మపదావలంబనగతి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మము శాశ్వతంగా ఉంటుంది, జ్ఞానమయంగా ఉంటుంది, ఆనంద స్వరూపంగా ఉంటుంది. ఆ బ్రహ్మమును పట్టుబట్టరాదు, పట్టి విడువరాదు అని అన్నట్లుగా ఈ కరి గట్టిగా గజేంద్రుడి యొక్క పాదాన్ని హరిపాదమును పట్టుకున్నట్టుగా ఈ కరిపాదాన్ని పట్టుకొని యోగీంద్రు మర్యాదన్ బ్రహ్మపదావలంబనగతిం క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపదాక్రాంత నిర్వక్రమై. దాని పరాక్రమం ముందు మరి కరి నిలవలేకపోయింది, దాన్ని విడిపించుకోలేకపోయింది. భగవంతుణ్ణి శరణు వేడింది. ఇక్కడ యోగి యొక్క లక్షణాలను చెప్పాడు. భారతదేశంలో ఇది యోగ భూమి. అందరూ కూడా యోగులై యోగేనాంతే తనుత్సజామని ఈ శరీరాన్ని ఈ యోగ మార్గంలో విడిచిపెట్టాలని, అటువంటి వాళ్ళకి పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మపదం లభిస్తుందని, యోగం అనేటువంటిది ప్రతి జీవి కూడా అవలంబించాలి అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి శాస్త్రవచనం. అందువల్ల పతంజలి మహర్షి యోగ శాస్త్రం కూడా రచించాడు. యోగులు దుఃఖరహితమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అటువంటి యోగి లక్షణాన్ని ఈ మకరి యొక్క వర్ణనలో చూపించినటువంటి కవి బహు సమర్థుడు. పాదద్వంద్వము నెలమోపి పవను బంధించి, పవనుడు అంటే వాయు, పాదద్వంద్వము నెలమోపి పవను బంధించి శ్వాసలను నిరోధించి, పంచేంద్రియోన్మాదంబుం పరిమార్చి ముక్కు నాసకారంధ్రం నుంచి వచ్చేటువంటి వాయువుని నిరోధించి రేచకము, పూరకము, కుంభకము అనే
ఈ శ్వాస ప్రక్రియల ద్వారా బుద్ధిని వికసింపజేసుకుని నిఖేద బ్రహ్మపదావలంబన, ఆ బ్రహ్మపదము దుఃఖరహితమైనది. అక్కడికి చేరడానికి సాధన కావాలి. అలా ఈ మకరి పాదములను పట్టుకుని విడిచిపెట్టకుండా లక్ష్యాన్ని సాధించే వరకు అది విక్రమిస్తూనే ఉంది. ఆ విధంగా ఆ యోగి లక్షణములు కలిగినది అయి మరి హరి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావడానికి తగినంత సాధన చేసిందనమాట. భగవంతుడు రానే వచ్చాడు. తన సుదర్శన చక్రంతో అతన్ని, ఆ మకరిని సంహరించాడు. ఆ సుదర్శన చక్రం యొక్క స్పర్శ చేత తన యొక్క శాపాన్ని పోగొట్టుకుని తిరిగి గంధర్వ రూపాన్ని పొందాడు ఊహు అనేటువంటి గంధర్వుడు. ఇక్కడ చాలా తత్వశాస్త్రాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా ఆయన మన పోతన మహాకవి అందించాడు. లావక్కెంతయు ధైర్యము విలోలంబయ్యే ప్రాణం గురుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండస్సెను శ్రమం వయ్యడిని నీవే తప్పని తప్పరం వెరుగమన్నిం పొందగం దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఈ విధంగా మరి భగవంతుడిని శరణు వేడాడు గజేంద్రుడు. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోహక, ఓ మునీశ్వర మనోహర, ఓ విపుల ప్రభావ, రావే కరుణింబవే తలపవే శరణార్థిని నన్ను కావవే అని భగవంతుని శరణు వేడి భక్తితో ప్రార్థించాడు. భగవంతుడు వచ్చి మరి అతన్ని రక్షించాడు. ఇక్కడ కర్మను బట్టి జన్మ అనడానికి వీళ్ళు చేసుకున్నటువంటి కర్మ వల్ల పెద్దలను గౌరవించకపోవటం అనేటువంటి ఆ గుణం చేత ఇంద్రజిమ్న మహారాజు గజేంద్రుడై పుట్టాడు. ఊహు అనేటువంటి గంధర్వుడు గాలవ మహర్షిని ఆట పట్టించి ఆయనకు భయోత్పాదన చేసి ఆయన ఆగ్రహానికి గురి అయినాడు. వాళ్ళ కర్మల వల్ల ఆ జన్మలు వచ్చినాయి. అయితే మరి భగవంతుణ్ణి ఆశ్రయించటం వల్ల త్వద్భక్త త్వద్దాస దాస పరమావిధి దాసదాస అని మరి ఆ దాసుడైనటువంటి విష్ణు భక్తుడు గజేంద్రుడు పూర్వజన్మలో అటువంటి అతన్ని పట్టుకోవటం వల్ల ఆ విష్ణువు యొక్క అనుగ్రహం దిగి వచ్చినటువంటి ఆ విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అందువల్ల మంచివారితో విరోధమైనా సరే, చెడ్డవాళ్ళతో స్నేహం కంటే మంచి వాళ్ళతో విరోధం పెట్టుకున్నా కూడా మనం భగవంతుడిని చేరగలుగుతాం అన్నదానికి ఇదొక ఉదాహరణ అనమాట. అంటే పెద్దవారితో ఆయన విష్ణువు అతన్ని రక్షించడానికి వచ్చి మరి ఇతన్ని కూడా అనుగ్రహించాడు. మన కర్మను బట్టి జన్మ లభిస్తుంది అనడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఆయన కరుణాసింధుడు శౌరి వారిజరమున్ ఖండింపగావంపె సత్వరితాకంపిత భువి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూద్వాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధ చక్రము. ఈ విధంగా సుదర్శన చక్రం చేత ఖండింపబడినటువంటి మకరి తన పూర్వ రూపాన్ని పొంది తన లోకానికి వెళ్ళిపోయాడు.
గజేంద్రుడు మరి విష్ణు స్పర్శ చేత, అతని యొక్క ఆదరణ చేత ఈ జన్మ పూర్తి విష్ణు పదాన్ని చేరగలిగాడు. సామాన్యంగా ఈ గజేంద్ర మోక్ష కక్షణ కథ చదివిన వాళ్ళకి కూడా మోక్షం వస్తుంది. గజరాజ మోక్షంబును నిజముగ పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును. గజరాజును కాపాడినటువంటి ఆ విష్ణువు తప్పకుండా అతనికి కాపాడుతట. గజతురగ స్యందనంబులు కైవల్యంబులు. ఇహలోకంలో గజ తురగ స్యందనములు, పరలోకంలో కైవల్యము, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైన బ్రహ్మపదాన్ని కూడా ఇస్తాడు. నిత్యము గజేంద్ర మోక్షణ కథ మనస్సులో తలుచుకొని నిత్యకృత్యములు ప్రారంభించాలి. తద్వారా మన మనస్సు భగవంతుని యొక్క చింతనకు ఉన్ముఖం అవుతుంది. ఇందులో చాలా మంచి మంచి పద్యాలు ఉన్నాయి, రోజు చదువుకోవాల్సిన. వ్యక్తిగతంగా ఆనాడు గజేంద్రుడు పఠించాడని చెప్పినటువంటి పద్యాలు మనం కూడా ఈనాడు చదువుకోవచ్చు. అంటే అంత సామాన్యులకు కూడా అన్వయించేలాగా ఉంటాయి ఆ ప్రార్థనలు. అటువంటి ప్రార్థనల ద్వారా మన జీవితాన్ని, మన మనస్సుని, మన వాక్కుని పవిత్రం చేసుకోవడానికి పోతన మహాకవి తెలుగులో ఇటువంటి అద్భుతమైనటువంటి భాగవతాన్ని మనకు అందించాడు. వ్యాస భగవానుడు రాసినటువంటి ఆ సంస్కృత భాగవతాన్ని రెండింతలుగా హరినామం వింటే మేఘధ్వని విన్న నెమలి ఎట్లయితే పురివిప్పి నాట్యం చేస్తుందో అలాగా ఆ భగవన్ నామం స్మరణకు వస్తే చాలు కవి పొంగిపోతాడు, ఆయన కలం పొరబళ్ళు తొక్కుతుంది. తద్వారా మరి మన జీవితాలు శుభప్రదములుగా మార్చుకోవడానికి ఆ పెద్దలు చూపిన మార్గాన్ని అనుసరించి మనం ధన్యులమవుదామని తలుస్తున్నాను. అటువంటి పోతన మహాకవికి, భారతీయ సంస్కృతికి నమస్కరిస్తూ, ఈ జన్మను అనుసరించి కర్మలు ఉంటాయి, మన కర్మను అనుసరించి జన్మ ఉంటుంది. అయితే కర్మ సిద్ధాంతం, కర్మ జన్మ సిద్ధాంతం ఇది సామాన్యంగా దీన్ని తప్పించడానికి వీల్లేదు. దీన్ని బట్టి మనం సత్కర్మలు ఆచరించాలనేటువంటిది మనకి ఉపదేశం. చేసినటువంటి కర్మను అనుభవిస్తూనే, ప్రారంధాన్ని అనుభవిస్తూనే ఇక ఇటువంటి దుష్కర్మలు చేయకుండా సత్కర్మలు చేయటం ద్వారా ఈ దుఃఖాన్ని పోగొట్టుకుని మళ్ళా ఇటువంటి పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త పడటానికి ఉపయోగపడతాయి. ఇటువంటి పురాణ వాంగ్మయానికి వ్యాస భగవానుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి.